హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడూ చేసుకునే చికెన్ కర్రీస్ కాకుండా కొత్తగా చుక్కకూరతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ 1 kg చికెన్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే అందులోకి 2.5 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. మనకి చికెన్లోకి కారం క్వాంటిటీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మీరు తినే స్పైస్ లెవెల్ని బట్టి కారంని అడ్జస్ట్ చేసుకోండి. అలానే అందులోకి ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేదాకా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా 1 టీ స్పూన్ నూనె వేసుకొని మళ్ళీ ముక్కలన్నిటికీ ఆ నూనె బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కనీసం 1 గంట పక్కన ఉంచుకుంటే ముక్కకి బాగా పడుతుంది. ఇప్పుడు చుక్కకూర చికెన్ ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె లైట్గా వేడెక్కిన తర్వాత అందులోకి మధ్యలోకి చీరిన పచ్చిమిర్చి, 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ కొంచెం మగ్గేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ లైట్గా రంగు మారిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోకి ఒక చిన్న టమోటా వేసుకొని టమోటా కూడా కొంచెం మెత్తపడేదాకా వేయించుకుంటే సరిపోతుంది. మిగిలింది మనం కర్రీ ఉడికేటప్పుడు ఉడికిపోతుంది. మనం ఇక్కడ చిన్న టమోటా మాత్రమే యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది. అందుకని టమోటాని ఎక్కువగా వాడవసరం లేదు. టమోటా కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకొని కింద నుంచి పైకి అంటూ ఆయిల్ అంతా చికెన్ ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఉడికించాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టినప్పుడు అందులో నుంచి వాటర్ ఊరుతుంది. ఒకసారి అట్లా వాటర్ ఊరిన తర్వాత ఒకసారి తీసి కదిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టి మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలి. అందులో నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా కుక్ అవ్వాలి. నీళ్ళంతా ఇంగిపోయిన తర్వాత అందులోకి కాడలు లేకుండా బాగా శుభ్రం చేసుకున్న ఆకుల వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. చుక్కకూర ఈజీగా మగ్గిపోతుంది. ఇలా చుక్కకూర బాగా మగ్గిపోయిన తర్వాత అందులోకి మనకి గ్రేవీకి తగినట్టు కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను మరీ గ్రేవీ కర్రీలా చేయట్లేదు, అన్నంలోకి కలుపుకోవడానికి వీలయ్యేలాగా కుక్ చేస్తున్నాను. మీకు కనుక బాగా గ్రేవీ కర్రీలా కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చికెన్ బాగా ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్నది. ఫైనల్గా ఇందులోకి మనం ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి పైనుంచి కింద దాకా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. ఈ స్టేజ్లో గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వడం వల్ల ఆ గరం మసాలా కూడా ముక్కలకి బాగా పడుతుంది. అంతేనండి, మన చుక్కకూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది సర్వింగ్కి రెడీగా ఉంది. మీకు కనుక గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.